మా బాబు బర్త్‌డేకి ఫోటోషూట్ కోసం ప్లేసెస్ వెతుకుతూ ఉండగా మాకైతే ఒక మంచి ఆప్షన్ కనిపించిందండి. నాకసలు ఈ ఐడియాయే పిచ్చగా నచ్చేసింది. చూసారా? ఇది మొత్తం ఒక తోట. తోటలో ఏవి డిస్టర్బ్ అవ్వకుండా ఎంత అందంగా ఎలా నిర్మించారో మీరే చూసేయండి మరి. ఇక్కడ కేవలం బర్త్‌డే షూట్‌లే కాదండి. ప్రీ వెడ్డింగు, పోస్ట్ వెడ్డింగు, హాఫ్ సారీ ఫంక్షన్ ఇలా అన్నిటికి తగ్గ సెట్‌లన్నీ ఒకే దగ్గరున్నాయి. దాంతో పాటు ఇప్పుడున్న ట్రెండ్‌కి తగ్గట్టు అన్ని లేటెస్ట్ మోడల్స్ ఇక్కడ అవైలబుల్‌లో ఉన్నాయి మరి. ఈ సైకిలు, ఉయ్యాల, టైర్లు ఇవన్నీ చిన్న చిన్న బ్లాక్స్‌గా అరేంజ్ చేశారు. అంటే ఎవరికైనా 4, 5 థీమ్‌లు కవర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయి. ఈ మెట్ల స్పాట్ అయితే కపుల్‌కి చాలా పర్ఫెక్ట్‌గా ఉంటది. ఇంకా చెట్టుకి ఉయ్యాలు కూడా కట్టారు. మంచిగా ఊగొచ్చు. ఇక్కడ చూడండి ఏకంగా ఒక చెరువునే రెడీ చేసి అందులో పడవలు కూడా వేసేసారండి. చెరువు పక్కనే నడవడానికి ఒక బ్రిడ్జ్. ఇంకా చెరువులో రకరకాల బోట్లు. కపుల్‌కి ఒకటి, ఫ్యామిలీకి ఒకటి ఇలా రకరకాలు ఉన్నాయన్నమాట. ఈ బోట్ అయితే కపుల్‌కి మంచిగా కాఫీ కప్పులు తాగుతూ స్టైల్ ఇవ్వచ్చు. మేమైతే ఫ్యామిలీ బోట్ ఎక్కేసాం. మంచిగా మా వాడు హాయ్ బాయ్ చెప్తున్నాడు. ఒక పెద్ద ఆర్చ్ కట్టేసి ఆర్చ్ మొత్తం లైట్లు పెట్టేశాడు. ఇది పగల కన్నా రాత్రే అందంగా కనిపిస్తుంది. ఎందుకంటే రాత్రులు కూడా ఫోటోషూట్లు ఉంటాయి కాబట్టి. దానికి మా వాడికి కావాల్సిందైతే దొరికేసింది. ఇప్పుడే ఎన్ని పోజులు ఇమ్మన్నా ఇచ్చేస్తాడు. వీటితో పాటు మంచి ట్రెడిషనల్ థీమ్స్ కూడా చాలానే ఉన్నాయి ఇక్కడ. ఈ శివుడి థీమ్ తోనే మా ఫోటోషూట్ అయితే మొదలైంది. తీసినంతసేపు నార్మల్ గానే అనిపించింది కానీ తీసిన తర్వాత అంత సినిమాటిక్ గా వస్తాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా బాగా వచ్చింది అసలు. ఎద్దుల బండి చూడండి అసలు ఎంత నేచురల్ గా ఉందో. ఈ పూర గుడిసె అయితే పాతకాలం పల్లెటూరులో ఉండే గుడిసెల్లా లేదు. పూర గుడిసె పక్కనే డిఫరెంట్ గా మంచిగా ట్రెండీగా ఒక కాఫీ షాప్ కూడా అరేంజ్ చేసేసారు వీళ్ళు. సినిమాలో పొలాల్లో హీరోయిన్లు దీని మీద ఎక్కి డాన్స్ చేస్తారు కదా, అలాంటి సెటప్ కూడా ఇక్కడ అరేంజ్ చేస్తారండి. ఎవరికి ఏ సెటప్ ఎక్కడ ఎలా కావాలంటే అలా ఫుల్ గా వాడేసుకోవచ్చు. పెద్ద ట్రైన్ బోగి అరేంజ్ చేశారు. మంచిగా ఫ్యామిలీస్, కపుల్స్ ఎవరైనా తీసుకోవచ్చు. మేము ముగ్గురం అయితే ఇలా షూట్ తీయించుకున్నాం భోగి దగ్గర. ఇవి మాత్రమే కాదండో, వీటితో పాటు చాలానే రకాలు ఉన్నాయి. అసలు డే షూట్ కి ఎన్ని ఉన్నాయో నైట్ షూట్ కూడా అంతలాగే ఉన్నాయి. నైట్ అయ్యాక లైట్లు ఆన్ చేసాక కూడా మీకు అన్ని చూపిస్తాను. ఇక్కడ మంచి మందు సెటప్ కూడా సెట్ చేశాడు. బాటిల్స్ అన్ని రియల్ గానే కనిపిస్తాయి చూడండి. ఆటో థీమ్ కూడా సెట్ చేశాడు. మంచి డమ్మీ ఆటో సెట్ చేశాడు. కుకింగ్ థీమ్ కూడా ఉంది. పిల్లలు పెద్దలు ఎవరైనా తీసుకోవచ్చు. టెలిఫోన్ థీమ్ ఇంకా ఇలా చాలా రకాల థీమ్లు ఉన్నాయి. లారీని కూడా సెట్ చేశాడు. షూట్ కి వెళ్ళిన రోజు అయితే మా బాబు మాకు చాలా బాగా సపోర్ట్ చేశాడు. అసలు సపోర్ట్ చేయడానికి అనుకున్నాం, ఎందుకంటే వాడు మార్నింగ్ అసలు పడుకోలేదు. ఇంకా పడుకుని పోతాడేమో అనుకున్నాం, కానీ అస్సలు పడుకోకుండా చాలా బాగా సపోర్ట్ చేశాడు. ఈ ప్లేస్ కేవలం షూట్ కి మాత్రమే కాదండి, ఇక్కడ రెడీ అవ్వడానికి 2 పెద్ద రూమ్స్ కూడా ఉన్నాయి. అది కూడా ఏసీతో. కూర్చోడానికి సోఫా సెట్లు, రెడీ అవ్వడానికి సినిమాల్లో చూపించే పెద్ద పెద్ద అద్దాలు, ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి సెపరేట్ గా 2 ట్రయల్ రూమ్స్ కూడా ఇచ్చాడండి. ఈ ప్లేస్ కి అయితే కనీసం 2-3 రోజుల ముందు మనం బుక్ చేసుకుంటే చాలా మంచిది మనకి. ఎందుకంటే జనాలు ఎక్కువైతే రూములు 2 ఉన్నాయి కాబట్టి మేకప్ వేసుకోవడానికి, రెడీ అవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉంటది. ఇంకా ఈ రెడీ అయ్యే రూములకి ఎదురుగానే చిన్నపిల్లల ఫోటోషూట్ కి పెద్ద హాల్ ఉంది. అక్కడ ఒక 6-8 థీముల వరకు కొత్త థీమ్లన్నీ సెట్ చేసి పెట్టారు. ఈ రూమ్ నిండా కూడా ఫుల్ ఏసీలు పెట్టారు. ఎందుకంటే చిన్నపిల్లలు బాగా చిరాకైపోతారు. సో అలాంటి ఇబ్బందులు ఏం పడకుండా ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్న చాలా థీమ్స్ లో మా వాడికైతే కొన్ని థీమ్స్ సెట్ చేసాము. వాడికైతే చాలా థీమ్స్ చాలా చాలా బాగా అనిపించాయి. చాలా క్యూట్ గా ఉన్నాడు. ఇక్కడ చిన్నపిల్లలకైతే బోత్ ఇండోర్ అండ్ అవుట్డోర్ 2 షూట్స్ కలిపి ఒకే చోట్ల అయిపోతాయి. మొత్తం మా షూట్ సగం పైగా కంప్లీట్ అయిపోయిందండి. చీకటి పడిపోయింది చూడండి. లైటింగ్ లో కూడా ఇక్కడ థీమ్స్ ఎలా ఉన్నాయో. మళ్ళా మా వాడు బండాట మొదలు పెట్టాడు. మా వాడు ఈ బండ్లు కార్లు చూస్తే అస్సలు వదలడు. అదేం పిచ్చో నాకు అస్సలు అర్థం కాదు. కానీ నాకు తెలిసి చిన్నపిల్లలు అందరూ ఇంతేనేమో మరి. ఇంకా ఫోటో షూట్ లో మిగిలిన ఆఖరి ఘట్టం కేక్ స్మాష్. అది కూడా మొదలు పెట్టేసాం. కేక్ స్మాష్ కి ఎంత బాగా సెట్ చేశాడు చూడండి. వెనక్కి రెయిన్ ఎఫెక్ట్, లైటింగ్, టెంట్, టెడ్డీ బేర్స్, అబ్బాబా ఏమన్నా ఉందా అసలు. రియల్ ఫీల్ వస్తుంది. దీని పేరైతే స్నాప్ కార్ట్ ఫోటో స్టూడియో అండి. ఇది మన రాజువోలు నామవరం వెళ్ళే రూట్ లో ఉంది. కింద డిస్క్రిప్షన్ లో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, చెక్ చేసేయండి మరి.